అసలు వీళ్ళిద్దరూ చేసిన తప్పు ఏంటంటే, మేము మొదటి రోజు నుంచి మన సిపిఐ కానీ సిపిఎం కానీ మిగతా ప్రజా సంఘాలు కానీ జనసేన కూడా మొదటి 100 రోజులు మాట్లాడలేదు. ఎందుకంటే 100 డేస్ మాకు ఉండదు. తర్వాత ఏమన్నారు, ఇంకేదైనా మాట్లాడదాం కొంచెం లోపల అడిగినప్పుడు ఏమంటారు, మొదటి సంవత్సరం బడ్జెట్ రానివ్వండి, ఫస్ట్ ఇయర్ బడ్జెట్ తర్వాత మాట్లాడదాం అన్నారు. అది ఒక 6 నెలలు అయిన తర్వాత ఇంకొంచెం అయిన తర్వాత 2016లో మేము మిగతా స్టార్ట్ చేసినప్పుడు మేము పెద్ద స్థాయిలో జనసేన పార్టీ కూడా ముందుకు వచ్చింది. ఆ రోజున మాట్లాడినప్పుడు అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవసరం లేదు, అదేమన్నా దిగి వచ్చిందా అని చెప్పి రకరకాలుగా తెలుగుదేశం పార్టీ కానీ మాట్లాడారు. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా దాని మీద స్పందన లేదు. ఏదో ఒక నామకే వాస్తే ఇది చేశారేమో కానీ చిత్తశుద్ధిగా అయితే చేసినట్టుగా మాకెవరికీ అనిపించలేదు. అలాగే ఈ రోజున రకరకాల వర్షన్స్ మార్చారు. మేము తిరుపతి సభలో మాట్లాడినప్పుడు ఇదే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు బలంగా మాట్లాడినప్పుడు, ఆ రోజు రాత్రి స్పెషల్ ప్యాకేజ్ అనేది ఒకటి అనౌన్స్ చేశారు. దానికి మళ్ళీ మేము కాకినాడ సభ పెట్టినప్పుడు మళ్ళీ దానికి స్పెషల్ ప్యాకేజ్ ఇట్లా ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు ఇస్తామని చెప్పారు. మళ్ళీ దానికి చట్టబద్ధత లేదని చెప్పి మళ్ళీ మేము అనంతపూర్లో మాట్లాడినప్పుడు దాని చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. ఈ రోజున ప్రతిసారి కాంప్రమైజింగ్ నేచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ నిజంగా ప్రజల్ని చాలా తీవ్రమైన నష్టం గురి చేసింది. అన్నిటికంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ఈ విభజన హామీలు కానీ ఎవరికి నష్టం కలిగిస్తుంటే ప్రతి వ్యక్తికి ఉద్యోగ అవకాశాలు లేవు. ఈరోజు దారుణమైన విషయం ఏంటంటే ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ ప్రాంతం కానీ ప్రకాశం జిల్లా కానీ మిగతా ప్రాంతాల్లో సరైన విద్య లేదు, సరైన వ్యవసాయ విధానాలు లేవు, రైతులు గిట్టుబాటు ధర లేదు, అలాగే సరైన వైద్యం లేదు. ఇన్ని సౌకర్యాలు బేసిక్ అమ్యూనిటీస్ కల్పించాల్సిన మౌలిక వసతులు కల్పించాల్సిన పరిస్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పు ఏంటంటే ఆల్రెడీ నిధులు కొరత ఉన్నప్పుడు కొన్ని వేల కోట్లు ఈ కుంభమేళ లాంటి పుష్కరాలు లాంటిది ఈ పుష్కరాల మీద ఖర్చు పెట్టేశారు. ఒకవైపు ఏమో మనకు ఉత్తరాంధ్రలో బిడ్డలు చనిపోతా ఉన్నారు. పుట్టిన ప్రతి 1000 మంది బిడ్డల్లో 50 మంది సంవత్సరంలోపు చనిపోతున్నారు. ఇలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది, వాటికి ప్రాముఖ్యత ఇవ్వాల్సింది ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రోజున వీటికి ఈ పుష్కరాల ఉన్న అసలు నిధులు కొడుతున్నప్పుడు ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టేశారు. దీని మీద అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఏదైనా అడుగుదాం అనుకుంటే మాకు సరైన సమాధానం కానీ సరైన స్పందన కానీ ప్రభుత్వం నుంచి ఉండదు. పోనీ ఈ బడ్జెట్ మన క్యాపిటల్ విషయంలో కూడా ఇది ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదు, ఇది ఎక్స్క్లూజివ్గా కొద్ది మంది కోసమే, లేదంటే తెలుగుదేశం పార్టీ ఎఫిలియేటెడ్ క్యాపిటల్లా ఉంది తప్ప ఉత్తరాంధ్ర నుంచి వచ్చే అక్కడ ప్రజలకి ఇక్కడ క్యాపిటల్లో రావాలంటే ఎలా స్థిరపడతారు, ఇక్కడ రాయలసీమ ప్రాంతం వాసులు రావాలంటే ఇక్కడ ఎలా స్థిరపడతారు, అలాగ ప్రతి జిల్లాల నుంచి అన్ని వర్గాల నుంచి అమరావతిలో స్థిరపడాలంటే ఏమైనా ఇయర్ మార్క్ చేశారా? 33,000 ఎకరాలు పెట్టారు. ఈ 33,000 ఎకరాల్లో 2,000-3,000 ఎకరాలు ఒక్కొక్క ప్రాంతానికి కానీ ఒక్కొక్క జిల్లాకి కానీ ఇంత ఇయర్ మార్క్ చేశాం. అక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి బిజినెస్లు పెట్టుకోవాలంటే ఇలాంటివన్నీ చేసి అసలు ఇలాంటి ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదు. ఇలాగా ప్రతి అంశంలోనూ తెలుగుదేశం పార్టీ చాలా బలమైన వైఫల్యాన్ని చూపిస్తూ వచ్చింది. అలాగే ప్రతిసారి భారతీయ జనతా పార్టీని వెనకేసుకు రావడం తప్ప వాళ్ళు ముందుకు తీసుకెళ్ళట్లేదు ఇప్పుడు దాకా. ఈ అంశంలో మేము ఖచ్చితంగా దీన్ని ఇప్పటికి వాళ్ళు రాజీనామాలు చేసినా చేయకపోయినా ప్రజలకు నష్టం అయితే జరిగిపోయింది. ఇన్నిసార్లు మాట మార్చిన వాళ్ళు, ఇంతకాలం నిలబడలేని వాళ్ళు రేపొద్దున న్యాయం చేస్తారని ఖచ్చితంగా ప్రజలకు నమ్మకం లేదు, మాకైతే అసలు నమ్మకం లేదు.